వైసీపీపై శాప్ చైర్మన్ రవినాయుడు ఫైర్ అయ్యారు. వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తూ డిఎస్సీలో అర్హత పొందిన వారి జీవితాలతో ఆటలాడుకోవద్దని శాప్ చైర్మన్ రవినాయుడు హెచ్చరించారు. మాటలతో నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణలు కోరుతామని అందుకు సిద్ధమంటోన్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా తిరుపతి ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. డిఎస్సి పోస్టుల భర్తీ పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. డిఎస్సి పోస్టుల భర్తీలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి వైసీపీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. దీనిపైన ఏదైతే నియామకాలు జరిగాయో దానిపైన కూడా సిబిఐ కూడా విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా డిఎస్సి పోస్టుల నియామకం పైన పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది, ఏంటిది? అదే మేము అడుగుతున్నాం, ఏంటి దరిద్రం? సంవత్సరం అయింది, హ్యాపీగా వచ్చారు, ఉద్యోగాలు తీసుకున్నారు, టీచర్లుగా ఉన్నారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఏంటి అభియోగాలు? ఏంటి దీని కుట్రకోణం? మేము అడుగుతున్నాం, ఏంటి కుట్రకోణం? సంవత్సరం తర్వాత డిఎస్సి గుర్తొచ్చిందా? వాళ్ళ కుట్రకోణం చాలా పెద్ద కుట్రకోణం. యూనివర్సిటీలో పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం, దాన్ని ఆపాలనేది ఈ కుట్రకోణం. ఇప్పుడు ఇంకో డిఎస్సి రెడీ చేస్తున్నాం, దాన్ని ఆపాలనే ఈ కుట్రకోణం. 10,000 జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, దాన్ని ఆపాలనే ఈ కుట్రకోణం. ఇది నిజమైన కుట్రకోణం. గొడ్డలి పోటు, నిరుద్యోగులపై గొడ్డలి పోటు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని కోపాచ్. ఈ పోటు మామూలు పోటు కాదు, ఇప్పటికే అర్థమైంది. 16,000 మంది టీచర్స్ ఈరోజు రోడ్డు మీదకి రాబోతున్నారు. ఎవరికి డబ్బు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? ఎక్కడ అవినీతి జరిగిందని సవాల్ ఇస్తున్నాం. మీకు దమ్ముంటే ఇది జరిగిందని చూపించండి. పోస్టుల భర్తీలో కూడా కట్ ఆఫ్ని పరిగణలోకి తీసుకోలేదు, రిజర్వేషన్లు పాటించలేదు, నకిలీ సర్టిఫికెట్లతో కూడా ఈ యొక్క కేటాయింపులు జరిగాయని చెప్పి లక్షల రూపాయల చేతులు మారాయని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తుంది. మేము అడుగుతున్నాం, శాప్ సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారు? శాప్ ఇస్తుందా? స్పోర్ట్స్ అథారిటీ కింద సర్టిఫికెట్లు శాప్ ఇస్తుందా అని అడుగుతున్నాం. మేము ఇస్తానా? నా మంత్రి ఇస్తాడా? నా అధికారి ఇస్తాడా? నా ఎండీ ఇస్తుందా? నా సెక్రటరీ ఇస్తాడా? నేను ఇస్తానా? లోకేష్ గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు? అసోసియేషన్స్ ఇస్తాయి, ఫెడరేషన్స్ ఇస్తాయి. ఫెడరేషన్స్, అసోసియేషన్స్ మా అండర్లో ఉండవు. మేము జెన్యూనిటీ కాదా లేదా అని మాత్రమే వాళ్ళని అడుగుతాం. ఇది తప్పు ఎవరు చేస్తారు? మా పరిధిలో ఉంటుందా? క్రీడాకారుడా కాదా అవునా అని గుర్తించేది ఎవరు? ప్రోత్సహించేది మటుకే శాప్ చేస్తుంది. అది కూడా తెలియకుండా శాప్ సర్టిఫికెట్లు ఇస్తుందని చెప్తారు వీళ్ళు దద్దమ్మలు. శాప్ ఎందుకు ఇస్తుందయ్యా? సన్నాసులారా, దద్దమ్మలారా. మేము ఇస్తామా సర్టిఫికెట్లు? దొంగ సర్టిఫికెట్లు మేము ఇస్తామా? మేమే చెప్పాము రక్తపు కూడుతో సమానం అని. మీకు అలవాటు రక్తపు కూడు తినేది. మేము ఇంకా అవసరమైతే 10 రూపాయలు దారదత్తం చేస్తాం తప్ప తప్పు చేయము. అంటే ప్రధానంగా రవినాయుడు కూడా తన అనుచరులకు ఇచ్చాడు, కట్టబెట్టాడని చెప్పి కూడా కోట్లాది రూపాయలను కూడా ఆర్జించాడని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎవడయ్యా అనుచరుడు? ఈ డిఎస్సిలో ఎవడు నా అనుచరుడు? నాకు అర్థం కదా. ఎవరు అడుగుతున్నాం? పబ్లిక్ డొమైన్లో పెట్టాం, పోయి షాప్లో ఆన్లైన్లో టక్కని కొడితే ఏ క్రీడాకారుకి ఇచ్చాం, ఏ డిసిప్లిన్కి ఇచ్చాం, ఎవడు వాడు, ఎవడు సర్టిఫికేట్ ఇచ్చాడు, ఎవడు పూజ చేయనాడు అని వస్తుంది. మరి మీకేం కళ్ళు పోయినాయా? కబోదులా? మీరు పోయి అడగండి వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా మీకు రవినాయుడు తెలుసా అని అడగండి. సగం రవినాయుడు తెలుసో లేదో వాళ్ళే చెప్తారు. సిగ్గుండాలని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కొంపకెళ్ళిందని అడుగుతున్నాం. ఏ కొంపకెళ్ళిందని అడుగుతున్నాం? ఏ కొంపకెళ్ళిందని అడుగుతున్నాం? సిగ్గుండాల్సిన పనిలా అభియోగాలు వేస్తారా? చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే ఒక్కరోజైనా మీరు ఆడిచ్చారా? ఈరోజు స్టేడియంలు కడుతున్నాం, నిర్మాణాలు కట్టాం, మార్చేస్తుంది. మీరు ఏం పీకారని అడుగుతున్నాం. బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడే చెప్పాను, సవాల్ ఇస్తారా? లిస్ట్తో రెడీగా ఉన్నా. ఎవడొస్తారు రండి. తాడేపల్లి కొంపకు వస్తా, జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చుంటా. మీరు ఎవరిని పంపిస్తారో పంపించండి. జగన్మోహన్ రెడ్డి మాకు డైరెక్ట్. ఈ చిల్లర బ్యాస్తో నాకు వద్దు. జగన్మోహన్ రెడ్డి లైవ్లోనే కూర్చుంటా. సవాల్. డిఎస్సి 2025 పోస్టుల భర్తీలో కూడా తాము పారదర్శకంగా నిజాయితీగా నిర్వహించాం, తాము ఎలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడలేదు, తాము ఎక్కడైనా బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి శాప్ చైర్మన్ రవినాయుడు కూడా ప్రతి సవాల్ విసరడం జరిగింది. అయితే పూర్తిగా తాము గతంలో ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అర్హత ప్రతిభ ఉన్న వారికే తాము ఉద్యోగాలు కూడా కట్టబెట్టామని చెప్పి కేవలం 16,347 మంది జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి కూడా తాము వైసీపీకి కూడా హితవు పలుకుతున్నాం. ఇదే విధంగా గాన వారు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తే కూడా భవిష్యత్తులో కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వారికి వస్తుందని చెప్పి కూడా రవినాయుడు హెచ్చరించడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.